బ్రేకింగ్ న్యూస్ యూట్యూబర్ లోకల్ బాయ్ నానిని విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్లో యూట్యూబర్ లోకల్ బాయ్ నాని బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో లోకల్ బాయ్ నానిపై కేసు నమోదు చేశారు విశాఖ పోలీసులు. మరోసారి బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ చేయనని తప్పు చేశా అంటూ వీడియో విడుదల చేశాడు నాని. నన్ను ఎంతగో నమ్మి నన్ను ప్రేమించిన నా ఫాలోవర్స్కి నా సబ్స్క్రైబర్లకు కూడా నమస్కారం అండి. మీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పడానికి యూట్యూబర్ లోకల్ బాయ్ నానిని విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. అయితే ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్లో దీనికి సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అయితే విశాఖ పోలీసులు కదిలి యూట్యూబర్ నానిను అయితే అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక మీదట ఇటువంటి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయనంటూ కూడా నాని ఒక వీడియో విడుదల చేసిన పరిస్థితి. అయితే మొత్తంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్తో యూట్యూబర్ లోకల్ బాయ్ నానిని అయితే విశాఖ పోలీసులు అరెస్ట్ చేసేందుకు ముందుకొచ్చారు. ప్రజెంట్ అతను పోలీసుల అదుపులో ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, ప్రజెంట్ అయితే యూట్యూబర్ నాని పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తుంది. అతనిపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పేరుతో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నటువంటి లోకల్ బాయ్ నాని విశాఖకు చెందినటువంటి వ్యక్తిని ప్రస్తుతం అయితే విశాఖ పోలీసులు నిన్న సాయంత్రం 6:30 తర్వాత అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఐపీఎస్ ట్విట్టర్లో ఒక ట్వీట్ అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. లోకల్ బాయ్ నానితో పాటుగా చాలామంది కూడా ఆ డబ్బుల్ని సంపాదించుకోవడం కోసము ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం వల్ల ఎంతోమంది వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. వీళ్ళు కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి అంటూ అటు లోకల్ బాయ్ నాని వీడియోని ట్యాగ్ చేస్తూనే మరోపక్క అటు ఆంధ్రప్రదేశ్ డీజీపీకి అదేవిధంగా విశాఖ సిపికి కూడా ట్యాగ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది జరిగినటువంటి మరుసటి రోజే ఇద్దరు లోకల్ బాయ్ నాని మీద సిపికి ఫిర్యాదు చేశారు. అటు స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ నుంచి కొంతమంది విద్యార్థి నాయకులు వెళ్ళి సిపికి అయితే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరొక ఆర్గనైజేషన్ నుంచి వెళ్ళి సిపికి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో లోకల్ బాయ్ నాని మీద పోలీసులు అయితే కేసు నమోదు చేసి లోకల్ బాయ్ నాని ఎక్కడున్నారనేది వెతికినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు లోకల్ బాయ్ నాని ఉన్నటువంటి ప్లేస్ని ఐడెంటిఫై చేసి అతన్ని అరెస్ట్ చేసి ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం లోకల్ బాయ్ నాని ఎక్కడెక్కడ అంటే ఏ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నాడు అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే సిపి కేసు నమోదు చేశాము, దీన్ని లోకల్ బాయ్ నాని ఎక్కడన్నా అరెస్ట్ చేస్తామని సిపి నిన్న స్పందించిన వెంటనే యూట్యూబర్ లోకల్ బాయ్ నాని అయితే ఒక వీడియో విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. నేను చదువుకున్నటువంటి వ్యక్తిని, చాలామంది ఎన్నో యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్ల పేరుతో చదువుకున్నటువంటి వాళ్ళు ఈ విధమైనటువంటి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు. నాకు ఏ విషయం అనేది తెలియకుండా నేను చేసినటువంటి తప్పు. నేను ఇక నుంచి ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం మానేస్తున్నాను, దయచేసి నన్ను క్షమించండి, నేను తప్పును ఒప్పుకుంటున్నానని ఒక వీడియో రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ వీడియో రిలీజ్ చేసిన తర్వాత దాదాపుగా 4 గంటల సమయం తర్వాత లోకల్ బాయ్ నానిని అయితే పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతుందనే సమాచారం అయితే ఉంది. అయితే ఈరోజు ఆదివారం కావడంతో మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడతారా లేదా అనేది తెలియాల్సినటువంటి సమాచారం అయితే తెలియాల్సి ఉంది. అయితే లోకల్ బాయ్ నాని ఇంతకు ముందు నుంచి కూడా అనేక బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ప్రమోషన్స్ అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇలా అంటే మనం తన భార్యతో కలిసే ఈ వీడియోస్ అయితే రికార్డ్ చేసినటువంటిది స్వయాన సజ్జనార్ ఐపీఎస్ దాన్ని ట్విట్టర్లో ట్యాగ్ చేసినటువంటిది అయితే ఉంది. 30,000 రూపాయలు షాపింగ్ చేయడానికి 30,000 రూపాయలు అడిగితే 40,000 రూపాయలు తీసుకో, మనకు డబ్బు కుదరలేదంటూ దాన్ని ఎలా సంపాదించాలి అనేది ఈజీ మార్గాన్ని తెలియజేస్తున్నానంటూ చెప్పినటువంటి లోకల్ బాయ్ నాని మాటల్ని ఎంతోమంది ఎందుకంటే తన యూట్యూబ్లో దాదాపుగా 22 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళలో చాలామంది కూడా ఇతను చెప్పిన దాన్ని ఫాలో అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా ఫాలో అయినటువంటి వాళ్ళు అనేక మంది ఖచ్చితంగా ఆ డబ్బులు పోగొట్టుకోవడంతో పాటుగా మానసికంగా కుంగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి వాళ్ళని కట్టడి
చేయాలి, ఫ్రీగా వస్తున్నాయి, ఈజీ మనీకి అలవాటు పడినటువంటి వాళ్ళే ఈ విధమైనటువంటి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు, వాటికి అలవాటు పడి కొంతమంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు, దీని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే నిన్న విశాఖ సిపి బిగ్ టీతో మాట్లాడిన సమయంలో కూడా ఖచ్చితంగా మేము లోకల్ బాయ్ నాని మీద కేసు నమోదు చేస్తాం, కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం, ఒక్కరోజు ఆగితే మేము ఏం చేస్తున్నామో మీరు చూస్తారని సిపి ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం లోకల్ బాయ్ నానిని పోలీసులు అయితే అరెస్ట్ చేస్తున్నటువంటి సమాచారం అయితే ప్రస్తుతం మన దగ్గర ఉంది. పోలీసుల అదుపులో టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి లోకల్ బాయ్ నానిని ఒక పోలీస్ స్టేషన్కి తరలించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ రాజు.